మంత్రి పదవి రావాలని వారికి కావాలని మానకోట పట్టణ నడిపొట్టులో ఉన్నటువంటి ముత్యాలమ్మ తల్లి. ఈ ముత్యాలమ్మ తల్లి చాలా పవర్ఫుల్. ఈ తల్లి దీవెన చేస్తే తప్పకుండా మనకు విజయాలు సాగుతాయి. అందులో భాగంగా ఇద్దరు కూడా మరి మా ఎమ్మెల్యే గెలవాలి, 50,000 పైచులకు మెజార్టీతో గెలవాలని చెప్పి మొక్కుకున్నాం. ఆ మొక్కు కూడా తీరింది. అదేవిధంగా ఇవాళ మా ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నాం. ఆ క్రమంలో మరి పట్టణంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు, ఎమ్మెల్యే గారి అభిమానులు, ఫాలోవర్స్ అంతా కలిసి 101 కొబ్బరికాయలతో పూజలు చేసి ఇవాళ వారికి మంచి జరగాలి, మంత్రి పదవి రావాలి, మానుకొడుకు మంచి రోజు మహర్దశ కలగాలని చెప్పేసి ఇలా మేము సంబరాలు చేసుకుంటున్నాం, పూజలు చేసుకుంటున్నాం. అమ్మ దీవెనల కోసం వచ్చినాం. మిత్రులారా, మరి గిరిజన ప్రాంతమైనటువంటి హరిజన ప్రాంతమైనటువంటి SC/ST బడుగు బలైన వర్గాలు ఎక్కువ ఉన్నటువంటి ఈ మానుకొండ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మరి యువకుడు మరి డాక్టర్ వృత్తి నుంచి వచ్చినటువంటి డాక్టర్ ముల్నాయక్ గారికి మంత్రి పదవి వస్తే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందే విధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా యువకుడు అనేటువంటి డాక్టర్ ముల్నాయక్ గారు 24 గంటలు అహర్నిశలో కృషి చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి తనకున్న పరిధి లోపల మరి పనిచేస్తున్నాడు. అదేవిధంగా పోయిన సంవత్సరం 350 కోట్లతో పాటుగా ఈ సంవత్సరం కూడా 500 కోట్ల అభివృద్ధి నిధులకు తేవడం కోసం మరి ప్రతిపాదనలు పంచారు. అవన్నీ కూడా సక్సెస్ అయితే తప్పకుండా మానుకొండ మహర్దశ వస్తుంది. మరి ఈ క్రమంలో డాక్టర్ ముల్నాయక్ గారి కనుక మంత్రి పదవి వచ్చినట్టయితే ఈ ప్రాంతం విద్యాపరంగా కావచ్చు, అదేవిధంగా వ్యాపార పరంగా కావచ్చు, అన్ని మౌలిక వసతులతో కూడినటువంటి సదుపాయాలు మాకు కలుగుతాయి. కొన్ని ఎక్కువ నిధులు రావడానికి అవకాశం ఉంటుంది. మంత్రి హోదాలో ఉన్నట్టయితే మరి మానుకొండ ఖ్యాతి కూడా పెరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఉద్యమకారులు కావచ్చు, మరి పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందులో భాగంగా మరి మేము అందరం కలిసి ఇవాళ కొబ్బరికాయలు కొట్టి వారికి మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నాం. తప్పకుండా వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం.